ఇక అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుగా తయారైంది తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల పరిస్థితి. హోదాలన్నీ ఒక్కటే గాని జీతభత్యాలు, గౌరవ మర్యాదలో వ్యత్యాసాలు అంతర్గతంగా చిచ్చురేపుతున్నాయి. అసంతృప్తి సెగలు భగభగమంటున్నాయి. ఒకే స్థాయి హోదా, బాధ్యతలున్న జీతభత్యాలు, ప్రోటోకాల్లో మాత్రం తేడాలేంటనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కేబినెట్ హోదా ఇచ్చినా సరే గౌరవం, వసతులు, వేతనాల్లో సమానత్వం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ హోదా ఇచ్చినా గౌరవంలో తేడా ఎందుకనే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాజకీయ వలసదారులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మారిందే? రిటైర్ అయిన ప్రభుత్వ అధికారులతో ఉన్న అధికారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారా? తెలంగాణ ప్రభుత్వంలో 11 మంది సలహాదారులు పనిచేస్తున్నారు. అయితే వీరి మధ్య ఇప్పుడు జీత భత్యాల వ్యత్యాసం తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే హోదాలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జీతం ఇవ్వడం ఏమిటని తక్కువ జీతం పొందుతున్న సలహాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేమంతా సలహాదారులమే కదా, మరి కొందరికి ఎక్కువ, ఇంకొందరికి తక్కువ జీతం ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్గతంగా గట్టిగా వినిపిస్తోంది. ఇంకా ప్రోటోకాల్ విషయమైతే మరింత అసంతృప్తిని రేపుతోంది. మంత్రులతో సమానంగా కొందరికి ఏర్పాట్లు చేస్తుంటే తమకు మాత్రం తూతూ మంత్రంగా ప్రోటోకాల్ అమలు చేస్తున్నారని కొందరు సలహాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అందరూ సలహాదారులకు ఒకే రకమైన జీత భత్యాలు, ఒకే స్థాయి ప్రోటోకాల్ కల్పించాలంటూ వారు సన్నిహిత మంత్రుల వద్ద తమ డిమాండ్ను ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశం ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ శిబిరం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేతలకు ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించే ప్రయత్నం జరిగింది. అలాగే ప్రభుత్వ సర్వీసులో ఉన్నత హోదాలతో పనిచేసిన అధికారులు రిటైర్మెంట్ తర్వాత ప్రత్యేక సలహాదారులుగా బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విభాగాల్లో సలహాదారులుగా నియమితులైన వారి మధ్య జీత భత్యాలు, ప్రోటోకాల్ మర్యాదల్లో వ్యత్యాసాలు మానసిక వేదనకు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు ప్రభుత్వ సలహాదారు హోదా కల్పించి ఆయన రాజకీయ అనుభవంతో ప్రభుత్వానికి సలహాలిచ్చే బాధ్యతలు అప్పగించారు. తాజాగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కె కేశవరావుకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు, త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కె కేశవరావును చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యత కారణాల వల్ల మంత్రి పదవి బదులుగా ఈ కేబినెట్ హోదా, సలహాదారు పదవి ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఒకవైపు ప్రత్యేక హోదా పొందిన ఇద్దరు సలహాదారులు, మరోవైపు మిగతా సలహాదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పబ్లిక్ అఫైర్స్ కన్వీనర్ కేబినెట్ హోదాలో కె కేశవరావు, ఫైనాన్స్, వెల్ఫేర్ బాధ్యతలు, సుదర్శన్ రెడ్డి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగానికి షబీర్ అలీ, ప్రోటోకాల్, పబ్లిక్ అఫైర్స్ విభాగ బాధ్యతలను హర్కర వేణుగోపాల్, వ్యవసాయ విభాగానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, క్రీడల విభాగానికి ఏపీ జితేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ వి హనుమంతరావు, అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఎన్వీఎస్ రెడ్డి, ఇరిగేషన్ విభాగానికి ఆదిత్యనాథ్ దాస్, ఎండోమెంట్ విభాగ బాధ్యతలను గోవిందహరి, సెక్యూరిటీ విభాగానికి శివధర్ రెడ్డిలు ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధానం అమలు చేస్తుండటంతో నాయకుల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. నెలవారీ గౌరవ భృతి, ప్రోటోకాల్ మర్యాదలు కల్పించడంలో వ్యత్యాసాలున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుల మధ్య అసంతృప్తి మరింత పెరుగుతున్నట్లు సమాచారం. అందరినీ ఒకే స్థాయిలో చూడకుండా కొందరికి ప్రయారిటీ ఇస్తూ మిగతా వారిని పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావడానికి తాము కష్టపడ్డామని, అయినా సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తక్కువ జీతభత్యాలు పొందుతున్న కొందరు సలహాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు సన్నిహిత మంత్రుల వద్ద కూడా వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక సలహాదారుల నియామకం విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వివిధ రాజకీయ నేపథ్యాల నుంచి వచ్చిన నేతలు అలాగే రిటైర్డ్ అధికారులకు అవకాశాలు ఇవ్వడం పైన కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జీతభత్యాలు ప్రోటోకాల్ విషయంలో కూడా స్పష్టమైన ఏకరూపత లేకపోవడం వల్ల ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అనే భావన పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం సలహాదారులమే అయితే ఇంత తేడా ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో 2 సలహాదారులకు మాత్రమే ప్రత్యేకంగా కేబినెట్ హోదా కల్పించడంపై ఇప్పుడు చర్చ మరింత వేడెక్కుతోంది. పబ్లిక్ అఫైర్స్ సలహాదారులుగా కె కేశవరావు, అలాగే ఫ్లాగ్షిప్ మరియు వెల్ఫేర్ పథకాల అమలు బాధ్యతలు చూస్తున్న పి సుదర్శన్ రెడ్డికి మాత్రమే కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ హోదాతో వీరికి మంత్రులతో సమానమైన జీతభత్యాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు లభించనున్నాయి. అంతేకాదు వీరి శాఖలకు సంబంధించిన అంశాలపై సీఎం నిర్వహించే సమీక్షలకు, కేబినెట్ సమావేశాలకు కూడా ఆహ్వానం లభించనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక ప్రాధాన్యత వెనుక రాజకీయ కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సలహాదారుల నియామకాలను తప్పుపట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే నడుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ తరహా విధానాన్ని అనుసరిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా వివిధ శాఖలకు దఫాలుగా సలహాదారులను నియమిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక రిటైర్డ్ అధికారులను సన్నిహితులుగా గుర్తించి సలహాదారులుగా నియమించడం వల్ల ఆయా శాఖల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారుల స్వేచ్ఛ తగ్గుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుండటమేంటని విమర్శిస్తున్నారు.